నంద్యాల పట్టణం ఆత్మకూరు బస్టాండ్ డివిఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో నివాసం ఉంటున్న షేక్ రహమునిసా అనే మహిళపై ఆమె బంధువైన అబ్దుల్ కొబ్బరి బొండాల కత్తితో దాడి చేయడం జరిగింది. తీవ్ర గాయాలతో ఉన్న మహిళను వెంటనే ప్రభుత్వ సర్వజన హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడికి కారణం ఆస్తి తగాదా అని బాధితురాలి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలి మనవడు సుబాన్ వివరాలను మీడియాకు తెలియజేశాడు. చేసినాం సార్. చేసిన తర్వాత ఫోన్ ఇచ్చింది. ఫోన్ ఇది కరెంట్ బిల్ బాక్స్ ఉండాలి అది ఇరగొట్టినానని మేము పోయినాము ఇది పోలీస్ స్టేషన్ కి. చెప్పిండే పోలీసు కాల్ చేస్తున్నారు. ఫస్ట్ కాల్ చేసిన తర్వాత ఎక్కలే. తర్వాత వాళ్ళ నాన్నమ్మకి కాల్ చేసినారు. ఎక్కలే. తర్వాత మేము పోతూ ఉంటే కనిపించినాడు అబ్దుల్. అతను కనిపించింది. తర్వాత మేము మా అమ్మమ్మ ఆగురా ఎందుకు బాక్స్ తీసినావు అని అరిసింటే తిప్పుకొని రా నేను కూడా పోలీస్ స్టేషన్ వస్తున్నా పా అని మా అమ్మమ్మ చెప్పినాడు. చెప్పిన తర్వాత మా అమ్మమ్మ కూడా వెంట పోతే అతను కనిపించలేదు. ఆడిపోయినాడు పోలీస్ స్టేషన్ దగ్గర. కనిపించకపోతే మేము పోలీస్ స్టేషన్ పోయినాడేమో అని పోతున్నాం. సడన్ గా వెంట నుంచి వచ్చి బగ్గి ఆపి వేసినాడు. కొబ్బరి కొట్టాలి. దాంతో అబ్దుల్ షేక్ రహమునిసా మా అమ్మమ్మ వాళ్ళ అన్న కొడుకు. ఇల్లు కోసం ఆస్తి కోసం ఇల్లు కోసం మా అమ్మమ్మ దుబాయ్ వెళ్ళి సంపాదించిండే దానికి ఇల్లు వాళ్ళని ఫ్రెష్ కోర్టులో మేము గెలిచినాం సార్. తర్వాత మళ్ళీ కేసు వేస్తే ఇప్పుడు జరుగుతుంది ఆ కేసు. దాంతో ఇల్లు కోసము మాకు మా అమ్మమ్మ సుభాన్ మా అమ్మమ్మ వాళ్ళ మనవని 2 మనవని.